ఈ మధ్య వర్షాలు దంచి కొడుతుండే వరకు బడికి పోనికి పిల్లలు మస్తు తిప్పలు పడుతున్నారు. వర్షంలో తడుచుకుంటా వాగులు వంకలు దాటుకుంటా మరీ పోయి చదువుకుంటున్నారు. కానీ గిడ పిల్లలు బడికి పోయి ఏం చేస్తున్నారు చూడుర్రి. ఓష్ని కథకున్న వడెత్తు పిల్లలంతా స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టినట్టు 4 గోడల మధ్యలో ఈత కొడుతున్నారేందబ్బా అంటే, పాపం ఈ పిల్లలంతా వర్షం కొట్టినా మంచిదే, మేం బడికి పోయి తీర్తాం, చదువుకొని తీర్తాం అని స్కూల్కి వచ్చిర్రు. కాకుంటే తరగతి గదులు మొత్తం వాన నీళ్ళతో నిండిపోయే వరకు ఇట్లా నీళ్ళల్లో ఈత కొట్టుకుంటా ఆడుకున్నారు. మరిది ఎక్కడ ముచ్చట్ను చెప్పలేదు కదా. ఉత్తరప్రదేశ్లో జరిగింది ఇది. ఇక దీని వీడియో తీసి స్కూల్కు వచ్చి పిల్లలు ఈత కొడుతున్నారని సోషల్ మీడియాలో పెట్టే వరకు ఇప్పుడు ఈ వీడియో వరద వారినంత వేగంగా చక్కర్లు కొడుతున్నది. అయినా పిల్లలు సంబరానికి ఆడుకుంటున్నారు కానీ పుసుక్కున బళ్ళకు ఒకటే పారి వరద ఎక్కువ వచ్చిందంటే వార్త వేరే తీరాల్సి వస్తుంది. కాబట్టి నీళ్ళతోని జాగ్రత్త ఉండాలి అని కొందరు కామెంట్లు పెడుతున్నారు. అది కూడా వాజిబ్ ముచ్చట్నే కదా మరి.